ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో మహారాష్ట్రలోని ముంబై, రాజస్థాన్లోని అజ్మీర్కు రెడ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ఇక ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వానలు పడుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో కొండచర్యలు విరిగిపడుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో మహారాష్ట్రలోని పలు చోట్ల జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ముంబైలోని రోడ్లు, రైల్వే లైన్లు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నెల 21 వరకు ముంబై సహా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయ్ఘర్ కు ఆరెంజ్ అలర్ట్, పల్ఘర్, తానేలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వరద ముంచెత్తే ప్రమాదం ఉండటంతో ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి విమానయాన సంస్థలు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఢిల్లీలోని యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రాజధానిలోని లోహకా పుల్ దగ్గర డేంజర్ లెవెల్లో ఫ్లడ్ కంటిన్యూ అవుతోంది. భారీ వరదతో యమునా పరివాహక ప్రాంతాల వాసులను అలర్ట్ చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. హర్యానాలోని హత్నీకుండ్ బ్యారేజ్ 18 గేట్లు ఎత్తి వరదను రిలీజ్ చేశారు అధికారులు. దిగువ ప్రాంతాల వాసులను సైరన్లతో అలర్ట్ చేశారు అధికారులు. ఈ సీజన్లోనే డ్యాంలో అత్యధిక ప్రవాహం రికార్డయ్యింది. సుమారు 178,896 క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి చేరుతోంది. ధనౌరా బ్రిడ్జి దగ్గర ఫ్లడ్ ఉధృతి ఎక్కువ కావడంతో పరివాహక ప్రాంతాల వాసులను అలర్ట్ చేశారు అధికారులు. రాజస్థాన్లో కుండపోత వానలతో జనజీవనం స్తంభించిపోయింది. అజ్మీర్లో ఎడతెరిపి లేని వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ హాస్పిటల్లోకి వరద నీరు చేరింది. దీంతో పేషెంట్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. తెల్లవారుజాము నుంచి కుండపోతగా కురిసిన వర్షానికి హాస్పిటల్లోకి వరద చేరింది. మరో 24 గంటల పాటు అజ్మీర్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్లోనూ కుండపోత వర్షాలు పడుతున్నాయి. రోహ్తాస్ ప్రాంతంలో ఎడతెరిపి లేని వానలకు సోన్ నదికి పెద్ద ఎత్తున వరద పోటెత్తుతోంది. దీంతో ఇంద్రపురి బ్యారేజ్ గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. పంజాబ్లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. కపూర్తలా పర్వత ప్రాంతాల నుంచి బియాస్ నదికి పెద్ద ఎత్తున ఫ్లడ్ చేరుతోంది. పఠాన్ కోట్లో కంటిన్యూగా పడుతున్న వానలతో డల్హౌసీ చంబా హైవేను వరద ముంచెత్తింది. సుల్తాన్పూర్లోని అనేక కాలనీలు జలమయమయ్యాయి. వరద ఉధృతికి పాకిస్తాన్ బార్డర్లోని అనేక పంట పొలాలు నీట మునిగాయి. గురుదాస్పూర్లో వరద బీభత్సం సృష్టించింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కులులోని లార్జీ సొంజ్ మార్గంలో కొండచర్యలు విరిగిపడటంతో 15 గ్రామ పంచాయతీలకు రాకపోకలు నిలిచిపోయాయి. 1000కి పైగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లో 355 రోడ్లు మూసివేశారు.